Hi everyone, myself Jay Suresh, lecturer in commerce, DNR Autonomous College, భీమవరం. ఈరోజు స్టోర్స్ మేనేజ్మెంట్లో స్టోర్స్ మాన్యువల్ గురించి చూద్దాం. స్టోర్స్ మాన్యువల్ ఇది సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో తయారు చేయబడినటువంటి సార్వత్రిక పత్రిక. ఇది వివిధ విభాగాలు, వాటికి సంబంధించిన కార్యకలాపాలు మరియు వాటి ప్రమాణాలను తెలియచేస్తుంది. మనం చాలా రకాలైనటువంటి విషయాల్లో మాన్యువల్స్ చూస్తూనే ఉంటాం. అయితే మాన్యువల్ ఎందుకు అవసరం అవుతుంది, మనకి మాన్యువల్ వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి చూద్దాం. దీంట్లో మొదటిది అవాయిడ్ ఇన్ఫర్మేషన్ గ్యాప్, సమాచార అంతరాన్ని నివారించడానికి. మాన్యువల్ సంస్థకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది ఒక నిర్దిష్ట పనిని లేదా పనిని ఎలా చేయాలో సూచనలను మరియు మార్గదర్శకాలను ఇస్తుంది. అంటే ఈ మాన్యువల్లో ఏముంది, సమాచారంలో ఉన్నటువంటి అంతరాన్ని తొలగిస్తుంది, అంటే దూరాన్ని తగ్గిస్తుంది. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని చేయడానికి కావలసినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర ఉందనుకోండి, మనం చేయగలం. ఒకవేళ పూర్తి సమాచారం కనుక మన దగ్గర లేదనుకోండి, మనం ఆ వర్క్ చేయగలమా? చేయలేము. అందువల్ల ఆ సమాచారాన్ని అంతరాన్ని తగ్గించడానికి ఈ మాన్యువల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఇది ఒక పనిని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనం ఆ ఆశించినటువంటి ఫలితాన్ని చేరగలమనేటువంటి మార్గదర్శకాలన్నిటినీ ఈ మాన్యువల్లో పొందుపరచడం జరుగుతుంది. దానిని మనం ఉపయోగించుకుని మనకు కావలసినటువంటి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసి దాని యొక్క రిజల్ట్ని మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ కూడా చెప్తున్నాడు, ఎగ్జాంపుల్. ఒక ఉద్యోగి నిర్వాహక పదవిలో పదోన్నతి పొందినప్పుడు మాన్యువల్ అతనికి లేదా ఆమెకి ఆ స్థానం యొక్క పాత్రను మరియు బాధ్యతను ఎలా అవలోకనాన్ని చేస్తుందో తెలుస్తుంది. సరే, ఒక ఎంప్లాయీకి ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ చేస్తున్నటువంటి పదవిలో పదోన్నతి వచ్చింది, అంటే ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ రాగానే అతను పదోన్నతి మీద పై పదవికి వెళ్ళి అక్కడ ఆసీనులు అవుతాడు. అంటే తాను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో ఉన్నత స్థితికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అతను ఆ బాధ్యతను స్వీకరించగానే చేయాల్సినటువంటి పనులు ఏంటి, చేయకూడనివి ఏంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా డైరెక్షన్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ చేయడానికి ఈ మాన్యువల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక ఈ మాన్యువలే కనుక లేకపోతే అతను ఖచ్చితంగా ఆ పనిని సమర్థవంతంగా చేయలేడు. సమర్థవంతంగా ఎప్పుడైతే చేయలేకపోతాడో ఆటోమేటిక్గా ఆ పదవి ద్వారా అతను ఇబ్బందులకు గురై చివరికి అతని యొక్క ఉద్యోగాన్నే కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల చేయవలసిన పని ఏంటి, దాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలియచేసుకోవడం కోసం కూడా ఈ మాన్యువల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. అంటే సమాచారంలో ఉండేటువంటి అంతరాన్ని, అంటే చేయాల్సినటువంటి పని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలియచెప్పడంలో ఉన్నటువంటి గ్యాప్నిది తగ్గిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, లాంచింగ్ ఫర్ ఏ న్యూ ప్రోడక్ట్స్ ఆఫ్ సర్వీసెస్, కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రారంభించటం. అయితే కొత్త ఉత్పత్తులను లేదా సేవలను ప్రారంభించేటప్పుడు అవి ఎలా ప్రారంభించాలి, దాంట్లో ఉండేటువంటి భాగాలు ఏంటి, అలాగే ఆ కార్యాచరణలు మరియు ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ మాన్యువల్లో మనకి తెలుస్తాయి అని చెప్తున్నాడు.
కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రారంభించడానికి. మనం ఏదైనా కొత్త వస్తువును ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు లేదా కొత్త సేవలను అందుబాటులోకి తేవాలనుకోగానే మనం వాటిని ప్రారంభించడం జరుగుతుంది. అయితే అవి ఏ విధంగా ప్రారంభించాలి, దాంట్లో ఏమేమి ఇమిడి ఉంటాయి, ఆ ఇమిడి ఉన్నటువంటి పనులన్నీ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ సక్రమంగా చేయాలి అంటే దానికి కావాల్సిన కార్యాచరణ ఏంటి, అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా సక్రమంగా చేసి ఆ ఉత్పత్తులను సేవలను దిగ్విజయంగా మనం కొనసాగించాలంటే ఏ విధానాలు పాటించాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాన్యువల్స్లో పొందుపరిచి తెలియచేయడం జరుగుతుంది. మనం వెంటనే ప్రక్రియ ప్రారంభించగానే అంటే కొత్త వస్తువుల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించవచ్చు లేదా సేవలు ప్రారంభించినప్పుడు వెంటనే దాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఏం చేయాలి అనేది ఆ మాన్యువల్స్ దగ్గర పెట్టుకుని ఆ మాన్యువల్స్లో తెలియచెప్పిన విధంగా మనం కనుక ప్రారంభించినట్టయితే మనం చేసేటువంటి పని 100% సక్సెస్ అవుతుంది. దానివల్ల వచ్చేటువంటి ఫలితం కూడా పూర్తి స్థాయిలో మనం పొందగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు లేదా కొత్త సేవలను ప్రారంభించేటప్పుడు మాన్యువల్ వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, వాల్యుయేటెడ్ కస్టమర్స్, విలువైన వినియోగదారులు లేకపోతే వినియోగదారుల సేవలు. కస్టమర్లు ఉత్పత్తి గురించిన సమాచారాన్ని పొందడానికి మరియు వినియోగదారులు ఉత్పత్తిని బాగా అర్థం చేసుకోవడానికి మరియు ఉత్పత్తి నుండి అత్యధిక ప్రయోజనాలను ఎలా పొందాలో ఈ మాన్యువల్స్ తెలియచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాఫ్ సిరప్ కొనుక్కున్నాం మనం. దగ్గు వస్తుంది కదా అని చెప్పి ఒక కాఫ్ సిరప్ ఇమ్మన్నారు, కాఫ్ సిరప్ ఇచ్చారు. కాఫ్ సిరప్ కొనుక్కోగానే దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఒక మాన్యువల్ ఉంటుంది. మీరు అట్టపెట్టి ఓపెన్ చేయగానే ఆ బాటిల్ లోపల ఒక మాన్యువల్ ఉంటుంది. లేదు, ఆ బాటిల్ మీద ఒక స్టిక్కర్ అంటించబడి ఉంటుంది. దాని మీద ఆ మందు పేరు, దానికి ఉన్న కెమికల్ నేము, ఎవరు తయారు చేశారు, ఎంత ఎంఎల్ ఉంది, దాంట్లో ఉండే కంటెంట్స్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి, అవన్నీ రాసి రెండో పక్కన డోసేజ్ విశేషాలు ఏ విధంగా వాడాలి అనేది రాసి ఉంటుంది. అంటే కస్టమర్కి ఆ ఉత్పత్తిని ఎలా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చెప్పగలిగితే ఆ వినియోగదారుడు ఆ వస్తువుని అలా వినియోగించి దానివల్ల పొందగలిగేటువంటి పూర్తి ప్రతిఫలాన్ని పొందగలుగుతాడు. ఒకవేళ మనం ఆ విషయం అతనికి చెప్పలేదనుకోండి, ఆ పూర్తి ప్రతిఫలాన్ని అతడు పొందలేకపోవచ్చు. అందువల్ల ప్రతి కస్టమర్ని మనం గుర్తించడం కోసం వీలుగా మనం ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందజేస్తారు. మన అందరికీ తెలుసు బట్టలు ఉతుక్కునే సబ్బుతో బట్టలే ఉతుక్కోవాలని. కానీ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు చూడండి, బట్టలు ఉతుకుతున్నట్టు చూపిస్తాడు. అంటే ఆ సబ్బుతో బట్టలు ఉతుకుతారని చూపించకపోతే మనకు తెలియదా? కానీ తెలుసు. కానీ పూర్తి సమాచారాన్ని మనకి తెలియచెప్పడం కోసం గతంలో ఏరియల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏరియల్ అడ్వర్టైజ్మెంట్లో ఓ బకెట్ నీళ్ళు తీసుకోండి, దాంట్లో ఒక డొక్కు ఇది వేయండి, బాగా కలపండి, బట్టలు అందుట్లో వేయండి, అరగంట సేపు పక్కన పెట్టేయండి, అరగంట తర్వాత ఉతకండి, మచ్చలు పోతాయి. ఆ విషయం వాడు చెప్పలేదు. చెప్పకుండా బట్టల పౌడర్ అని చెప్పి మార్కెట్లో డిటర్జెంట్ పౌడర్ కింద అమ్మేశాడు. కస్టమర్ కొనుక్కుంటాడు, ఒక బకెట్లో ఎంతో కొంత పౌడర్ వేస్తాడు, బట్టలు నానబెడతాడు, ఉతికేస్తాడు, మచ్చలు పోవు. అంటే ఆ వస్తువు అతను ఏ ఉద్దేశంతో కొన్నాడో అది నెరవేరిందా? నెరవేరలేదు. వెంటనే మళ్ళీ ఆ వస్తువులు కొంటాడా? వాడు కొండు, ఎవరైనా కొంటుంటే వద్దని చెప్తాడు. కానీ అతనికి వాడటం ఎలాగో తెలియలేదు కాబట్టి అతను నష్టపోయాడు. అదే అతనికి వాడటం ఎలాగో తెలుసు అనుకోండి, అప్పుడు సక్సెస్ అవుతుంది. అలా అప్పుడు మన వస్తువుకి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, కస్టమర్లు పెరుగుతారు, మన వస్తువుల్ని బాగా అమ్ముకోగలుగుతాం. అందువల్ల వినియోగదారులకి వస్తువుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించడానికి ఈ మాన్యువల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ఎప్పుడైతే మనం పూర్తి సమాచారాన్ని వాడికి అందించగలుగుతామో వినియోగదారుడు దాని నుంచి అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని వాళ్ళు పొందగలుగుతారు అని తెలుస్తుంది. తర్వాత వాల్యుబుల్ టూల్స్, విలువైన సాధనాలు. చట్టం, నిర్మాణం మరియు ఫైనాన్స్ వంటి రంగాల్లో సాంకేతిక విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మాన్యువల్ ఒక విలువైన సాధనంగా ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, నిర్మాణ యంత్రాలు, కంప్యూటర్ మొదలైన అనేక ఉపకరణాలను
ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి విషయాలను ఈ మాన్యువల్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, మనం అనేక రకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. నిర్మాణ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగాల్లో కానీ, ఇలా అన్ని చోట్ల కూడా ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకుంటున్నాం. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనకు ఆ మాన్యువల్స్ ద్వారా మనకి తెలియచెప్తున్నారు. దీనివల్ల మనకు ఆ ఉపకరణాలు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నాయి. సపోజ్ ఓ ఫ్యాన్ కొనుక్కున్నాం. ఆ ఫ్యాన్ కొనగానే దాంట్లో అట్టపెట్టిలో ఒక మాన్యువల్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా బిగించాలి, అది చెప్పిన విధంగా బిగించలేదనుకోండి, వెంటనే మనం ఆ వస్తువు మనం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని మాన్యువల్లో చెక్ చేసుకుంటే మనం బిగించినటువంటి విధానంలో తప్పు ఉంది, వెంటనే దాన్ని సరి చేసుకున్నాం, వెంటనే మనం ఆశించినటువంటి విధంగా గాలి ఇస్తుంది. అలాగే కంప్యూటర్లు కానివ్వండి, నిర్మాణ రంగ పరికరాలు కానివ్వండి, వైద్య రంగానికి కానీ, ఇలా అన్నీ కూడా ఇలాగా మాన్యువల్స్ అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా మాన్యువల్స్ అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ విషయాలకు సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్లను ఎలా చేయాలో లేదా ఎలా చేయకూడదో మార్గదర్శకాలని ఇస్తున్నాయి. ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చింది. దీంతో మాన్యువల్స్ మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్కి వస్తే అకౌంటింగ్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఆడిట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి అనేది మనకి మాన్యువల్స్లో మన ద్వారా చూసి మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఆన్లైన్ వ్యాపారాలకి వెబ్సైట్ కోసం ఆడిట్ కూడా అవసరం. సంస్థ యొక్క వెబ్సైట్ యొక్క హోల్డింగ్ మరియు సాఫ్ట్వేర్ కోడ్ యొక్క ఆపరేషన్కు సంబంధించిన లోపాలను గుర్తించడానికి సాంకేతిక ఆడిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇప్పుడంతా కూడా ఈ కామర్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఆన్లైన్ బిజినెస్. ఈ ఆన్లైన్ బిజినెస్లు కూడా మనం ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం చేస్తున్నటువంటి ఆన్లైన్ బిజినెస్కి సంబంధించినటువంటి వెబ్సైట్, దాని కోడింగ్, డీకోడ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం సక్రమంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఆడిట్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనుమతిస్తుంది అంటున్నాడు. శోధన ఇంజనీర్లలో ప్రాజెక్టు యొక్క విజయవంతమైన ప్రమోషన్లు సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఆధారాలు అవుతున్నాయి. ఇంకా ప్రాజెక్టుల గురించి వీటికి సంబంధించినటువంటి పరిస్థితులను విజయవంతంగా సక్సెస్ చేయడానికి ఈ మాన్యువల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నాడు. ప్రధాన లోపాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని సరిదిద్దటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకుని తద్వారా మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఈ విధంగా మనకి ఈ మాన్యువల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మాన్యువల్ బెనిఫిట్స్ ఆఫ్ ఫార్ములేటింగ్ ఏ మాన్యువల్ని రూపొందించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. మాన్యువల్ని తయారు చేసే ప్రక్రియలో సంస్థ యొక్క వివిధ విభాగాల్లోని సమాచారాన్ని సేకరించి నిర్వహించబడుతుంది. ఇది సంస్థ యొక్క విభిన్న విధులు, ప్రక్రియలు, నియమాలు మరియు కార్యకలాపాల గురించి మరియు వివిధ విభాగాల మధ్య పరస్పర చర్యలు మరియు సహకారం గురించి మనకి తెలియజేస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు మాన్యువల్స్ రూపొందించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి. మాన్యువల్స్ కనుక మనం తయారు చేయగలిగితే సంస్థలోని వివిధ విభాగాల యొక్క సమాచారాన్ని, ప్రతి విభాగం ఏం చేస్తుంది, ఎలా పనిచేయాలి, ఎలా చేస్తుంది అనేటువంటివి మనం బేరీజ్ వేసుకోవడానికి ఉంటుంది. అలాగే సంస్థ సక్రమమైనటువంటి విధానంలో నిర్వహణ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సంస్థ యొక్క విభిన్న విధులు. ఒక సంస్థ ఒక రకమైనటువంటి విధులే ఉండవు, అనేక రకాలైనటువంటి విధుల కలయికే ఒక సంస్థ. ఎందుకంటే అందులో అనేక విభాగాలు ఉంటాయి, ప్రతి విభాగానికి అనేక రకాలైనటువంటి విధులు ఉంటాయి. ఇవన్నీ ఒకే రకంగా ఉండవు, భిన్నంగా ఉంటాయి. అందువల్ల వీటన్నిటి కలయికే. అలాగే ప్రక్రియలు, అవి చేసేటువంటి పనులు, నియమ నిబంధనలు మరియు కార్యకలాపాల గురించి మరియు వివిధ విభాగాల మధ్య ఉండేటువంటి పరస్పర చర్యల గురించి ఇది ఎంతగానో తెలియచేస్తుంది అని చెప్తున్నాడు. మాన్యువల్స్
సంస్థ అభివృద్ధికి, సంస్థని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతగానో మనకి సహాయపడతాయి అని చెప్తున్నాడు. అంటే మాన్యువల్స్ అనేవి ఎక్కడైనా సరే, ఏ స్థాయిలో అయినా సరే, ఏ తరహా పరిస్థితుల్లో అయినా అది ఎంతగానో ఉపయోగపడుతుంది. చదువుకునే విద్యార్థులకి వాళ్ళు చదువుకు సంబంధించి వాళ్ళు ఒక మాన్యువల్ తయారు చేసుకోవచ్చు. ఆ మాన్యువల్ వాళ్ళ చదువుకు ఉపయోగపడుతుంది. ఉత్పత్తి సంస్థలు తాము ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కోసం వినియోగదారులకు తెలియచెప్పడానికి మాన్యువల్స్ తయారు చేయొచ్చు. అలాగే ఒక సంస్థలో ఉన్నటువంటి విభాగాలు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పని చేయకూడదు అనేది తెలియచెప్పడానికి మాన్యువల్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాగ మాన్యువల్స్ అనేవి వ్యాపార రంగంలోనూ కాదు, ఉత్పత్తి రంగంలో కాదు, అన్ని చోట్ల సమస్తం ప్రతి పనిలోనూ కూడా ఎంతగానో మనకి ఉపయోగపడుతున్నాయి. అందువల్ల మాన్యువల్స్ అనేవి మనకి ఎంతో సహాయకారిగా ఉన్నాయి అని చెప్పొచ్చు నాన్న. ఇది ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.